శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం శ్రీ పరమేశ్వరి అనుగ్రహడాక్షవలసిద్ధం. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే మీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి, ఆర్థికంగా నిలబడ్డానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధించడం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది, పైగా మీకు జరిగేటువంటి ప్రమాదాల నుంచి బయటపడాలి అనుకుంటే ఎటువంటి మూల మంత్రాన్ని, ఏ మాలని మనం ధరించడం వల్ల కాలం కర్మం రెండూ కలిసి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఎవరెవరు ఈ మీనరాశిలోకి ఇచ్చేస్తారు అనేటువంటి విషయంలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి ఇచ్చేస్తారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉండడం, అందులోనూ కేతువు శుభంలోనూ, పైగా రాహువు అర్ధాష్టమంలోకి మారుతూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువ లోనవుతారు. ధనం ఉంటుంది, కానీ వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, నేను ఎందుకు ఇంత సంపాదించి వీళ్ళందరికీ పెట్టడం అనేటువంటి విధానంలోకి రావడం, ఈ దెబ్బతో ఈ పని చేయడం వల్ల నేను సెటిల్ అయిపోతాను అనుకున్నటువంటి విషయం కొంచెం దూరంగా జరగడం, పైగా ఇప్పటి వరకు మీకు గౌరవం ఎక్కడైతే లభించిందో అక్కడ మిమ్మల్ని డిగ్రేడ్ చేసేయడం అనేటువంటి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ మీనరాశి వారు సంవత్సరాంతా కూడా ఏలినాటి శని ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మీ మొహంలో గ్లామర్ అనేటువంటి తగ్గిపోతుంది, ముఖ వచ్చస్సు కాస్త క్షీణించేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ముందుగా ఈ మీనరాశి వారు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేయడం చాలా ఉత్తమం. అహోబిలంలో నవమూర్తులైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలో నిద్రించి మరుసటి రోజు ఉదయం స్వామివారి దర్శనం గావించుకొని రావడం చాలా శ్రేయస్కరం. కాలమాన పరిస్థితుల ప్రకారంగా కానీ, లేకపోతే కొంతమందికి ఏడి సూతకం వల్ల కానీ మేము దేవాలయాలకు వెళ్ళలేకపోతే మీరేం చేయాలి గురువుగారు అనేటువంటి వారు ఇంట్లోనే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన మనసులోకి చేసుకోండి. ప్రతిరోజు చందనాన్ని అడ్డంగా ధరించండి. పైగా ఈ మీనరాశి వారు చేతికి ఎప్పుడూ కూడా పసుపు వస్త్రాన్ని ధరించి ఉంచండి. అంటే పసుపు కలర్ థ్రెడ్ కానీ, లేదా ఒక బెల్ట్ లాంటిది పసుపు కలర్లో ఉండే విధంగా కానీ ధరించండి. పైగా మీనరాశి వారికి రానున్న రోజుల్లో, అంటే జూలై 19వ తారీఖు తర్వాత మానసిక ఒత్తిడి మరి కాస్త ఎక్కువ అయ్యేట అవకాశం లభిస్తుంది. కాబట్టి కొన్ని రోజులు జనాలకు దూరంగా ఉంది ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, ముఖ్యంగా అయితే అహోబిలానికి మించినటువంటి వ్యవస్థ మరొకటి లేదు. ఒకవేళ అహోబిలం వెళ్ళలేనటువంటి వారు విజయవాడలో నుండి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయండి, మీ యొక్క కష్టాలు తీరుతాయి. ఒకవేళ అక్కడికి కూడా మేము వెళ్ళలేము అనుకున్న వారు ప్రతి శనివారం రోజున ఇంట్లోనే కాస్త పానకాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామివారికి అందులో 1/2 వంతు ఏదన్నా ఒక చుట్టు మొదట్లోనో లేకపోతే నేల మీద పారబోసేసుకుని, చుట్లు ఉండాలి లేదా చీమల కన్నా అవి భుజించే విధంగా 1/2 వంతులు పారబోసి మిగిలినటువంటిది మీరు లక్ష్మీ నరసింహాయ నమః అని స్వీకరించడం చాలా శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహాయ నమః అనుకోవడం ఇంకా ఉత్తమం. మీనరాశి వారు నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధించడం వల్ల మీ స్థితిగతులు మారతాయి అంటే కనుక శుక్రగ్రహాన్ని ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. హిమకృంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అని 54 సార్లు పఠించి ఒక గ్లాసు నీరు స్వీకరించండి. అద్భుతంగా రానున్న ఆగస్టు 14 తర్వాత నుంచి మంచి అవకాశాలు అనేవి ఏర్పడుతుంటాయి. పైగా ఈ మీనరాశి వారికి ఉద్యోగంలో కానీ ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు, ఉద్యోగ ప్రాప్తి కోసం చూస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు 14 తర్వాత మాత్రమే అద్భుతంగా కలిసి ఉంది. ఈలోగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయండి, శుక్రగ్రహ జపాన్ని ఆచరించుకోండి.
ప్రతి నిత్యము కూడా చందనాన్నే ధరించండి. శనివారం, మంగళవారం ఈ 2 రోజులు పసుపు వస్త్రాన్ని ధరించండి. చక్కగా లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం కలుగుతుంది. కోర్టులో విజయం అనేటువంటిది మీనరాశి వారికి అక్టోబర్ వరకు ఎక్కడా దాఖలాలు కనబడటం లేదు. అక్టోబర్ తదనంతరం నుంచి కోర్టులో విజయం అనేటువంటిది ఎగరవేయడం జరుగుతుంది. పైగా ఈ మీనరాశి వారు పాత బంధాలు ఏవైతే మీరు విడిచిపెట్టారో వాటిని మళ్ళా పునరుద్ధరీకరించుకునేటువంటి అవకాశం జూలై 24 తర్వాత మళ్ళా పాత బంధాలను కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. దీనివల్ల ఇబ్బందులు ఏమి కలగవు. కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే హెచ్చరించడం జరుగుతుంది. వీరు ప్రతి రుద్రాక్ష మాలను కానీ లేకపోతే వైజయంతి మాలను కానీ ధరించడం అత్యంత శ్రేయస్కరం. ఈ మీనరాశి వారు రానున్న అక్టోబర్ 23 తర్వాత ఆర్థికంగా నిలబడతారు. సెకండ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. ప్రతి నిత్యము శుక్రగ్రహ ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం లేదు, మీరు అహోబిలం వెళ్ళలేని పరిస్థితి, అదేవిధంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ప్రతినిత్యము మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి అభిముఖంగా ఎర్రటి గులాబీలు 11 ఎర్ర గులాబీలు స్వామివారి పాదాల వద్ద ఉంచి క్లీం లక్ష్మీ నరసింహాయ నమః దీపారాధన అనేటువంటిది ఆవదంతో దీపారాధన చేయండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. పైగా ఈ మీనరాశి వారు మీ యొక్క జాతక వ్యవస్థని కేవలము నేను గోచారారీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పర్యంతం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించుకోండి. పైగా ఈ మీనరాశి వారు జూలై తర్వాత పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరణ చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వారికి మీ యొక్క పూర్తి విషయాన్ని తెలియజేయకుండా ఎక్కడ వరకు వారు మిమ్మల్ని నమ్ముతారు అనేటువంటి విషయం మీకు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలు తెలియజేయకుండా మీ విషయాల్ని మీ యొక్క కొనసాగింపు అనేటువంటి చెయ్యండి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వచ్చేటువంటి జూలై 28 తర్వాత నుంచి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సర్వం పరమేశ్వరార్పితం.